ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుర్తే శితిఫలయ బ్రహ్మహరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాతిరా నమసంతి నిసిద్ధి కురు 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 స్వాహ కురు కురు కొండదేవత అమ్మ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారము. స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం వృశ్చిక రాశి ఫలితాలు. అదృష్టము, జీవిత బలము, ధన బలము, లక్ష్మీ బలము, యోగ బలము, స్థాన బలము అనగా స్థాన బలం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగములో చూసుకుంటే స్థాన బలములో వీళ్ళకి పెద్ద స్థానం అనేది ఇలా జాతకములో రాబోతుంది. వీళ్ళు ఊహించని మార్పులు కొన్ని రాబోతున్నాయి. ఎందుకంటే స్థాన విషయాలు కానీ, భూమి విషయాలు కానీ, పంట విషయాలు కానీ, వ్యవసాయం విషయాలు కానీ మార్పుళ్ళు కొన్ని రాబోతున్నాయి. చేంజెస్, కొన్ని భూమి కొనటం, కొన్ని భూములు అమ్మటం, ఈ స్థానం నుంచి మళ్ళీ ఇంకో స్థానానికి వెళ్ళటం, ఆ స్థానంలో మనం సెటిల్మెంట్ కావటం, అలాంటి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా మనస్తత్వము, ఆలోచన యథార్థంగా మాట్లాడుతుంటారు. ఏ విషయం వచ్చినా కూడా మనసులో దాగదు. ఏ పాయింట్ వచ్చినా, ఏ విషయం వచ్చినా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. దూరదర్శన్ ప్రయాణాలు, దూరం అనగా విదేశాలు, ఫారెన్ కానీ కంట్రీ, వేరే కంట్రీ, అమెరికా, లండన్ అలాంటి కంట్రీలలో కొన్ని వెళ్ళి కొన్ని పనులు పూర్తిగా చేసుకోవాల్సినవి ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. ఆ విధంగా విదేశాలలో కొంచెం వెళ్ళి పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద విధానాలు కొన్ని పూర్తి చేయాల్సినవి జాతక విధానాల్లో మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల మీ మీద ఉండాల్సిన దరిద్రాలు, అష్టకష్ట దరిద్ర దోషాలు తొలగిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. కొత్త సంవత్సరం అంటే ఇది 2024 కదా, వచ్చే 25 నుంచి వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, కొన్ని వాహనాలు కానీ, కొన్ని భూములు కానీ, కొన్ని ఇళ్ళు కానీ, కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మనల్ని నమ్మి కొంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు కొన్ని పనులు ఒప్పచెప్పాల్సినవి కూడా అతి యోగంగా మీ జాతకంలో కనబడుతున్నాయి. అది మీరు ఊహించరు. ఊహించని మలుపు, ఊహించని విధానాలు మీ జాతకంలో కనబడుతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ వల్ల మీకు చాలా ఇబ్బందులయ్యే మార్గాలు కనబడుతున్నాయి. చాలా నష్టము, ఆ స్త్రీ వల్ల లేనిపోయిన ఇబ్బందులు, ఆ స్త్రీ వల్ల పోలీస్ స్టేషన్ దాకా పోవటం, కోర్టు చుట్టూ తిరగటం, అలాంటి మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు కనబడుతున్నారు. మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగా జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుగైతే మీకు నష్ట ప్రభావము 9% కనబడుతుంది. కాబట్టి మీకు ఆ నష్ట ప్రభావం మీకు జరగకూడదు అనుకుంటే మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారో, ఏ సబ్జెక్ట్ అనుకున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని గురించి మీరు జాగ్రత్త పడాలి. ఆ పని గురించి మీరు కొంచెం చర్య తీసుకునేట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి మంచి అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా మీ యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి మెయిన్గా మరి రియల్ ఎస్టేట్ కానీ, తర్వాత రాజకీయ ఫలితాలు కానీ, మరి కుటుంబ విశేషాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు మీరు చేయాల్సినవి, కొంత డెవలప్మెంట్ కావాల్సినవి, మార్పులు, చేంజెస్లు కొన్ని ఉన్నాయి. ఆ భగవంతుడు దయ వలన మీకు అతి తొందరలోనే మంచి మంచి మార్పులు, మంచి మంచి విధానాలు రాబోతున్నాయి. కాబట్టి ఎక్కువగా మీరు ఫ్రెండ్షిప్ విశేషాల్లో ముగ్గురు కలిసి స్నేహం కూడా ఎక్కువ చేయకూడదు. వ్యాపార బిజినెస్లలో ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ చేయకూడదు. మీరు చేసే పనులు ఎదుటివాడికి మీరు పబ్లిక్ చేయకూడదు. ఫలానా పని చేస్తున్నామని మీరు ముందే చెప్పిపోతే దానివల్ల మీకు చాలా చాలా నష్టాలు అనేది కొన్ని రాబోతున్నాయి. దాని వలన కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే
మీకు మంచి యోగం అనేది రాబోతుంది. మంచి మంచి పనులు అనేది అభివృద్ధి అయ్యే మార్గాలు మీ జాతకంలో ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని కాని పనులు ఇప్పుడు మీకు మంచి టైం అనేది మీ జాతక చక్రంలో యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి మీరు పూజించాల్సింది మెయిన్గా లక్ష్మీదేవుని పూజించాలి. ఆ అమ్మవారు లక్ష్మీదేవిని మీరు పూజించినట్టుకైతే మీకు ఆ లక్ష్మీదేవత మీకు ఇంట్లో కరుణిస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో పూజలు చేసి ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఎన్నో చేయించుకుంటున్నారా? మీకు ఏ పని కాకోకుండా మీరు ఇబ్బంది అవుతున్నారా? కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీకంటూ ఒక అవకాశం రాబోతుంది. ఆ అవకాశం మీకు రావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది అనేది చూసి చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ నమః.